హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఊర్లో అయితే గంగమ్మ జాతర చేస్తున్నారు. 3 ఇయర్స్ తర్వాత. తేరైతే చాలా అంటే చాలా బాగా చేస్తారు. ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క తేరొస్తుంది. 7 విలేజ్‌లు కలుపుకొని, 7 ఊరు వాళ్ళు కలుపుకొని ఈ జాతర అయితే చేస్తున్నారండి. కాకరలు, కనకాంబరాలు, చామంతి పూలు అయితే మా నాన్న తీసుకువచ్చారు తేరుకి రెడీ చేసేకి. నేనైతే మార్నింగ్ లేసేసి బయటంతా ఊడ్చేసి, కసువు చల్లేసి, తర్వాత ముగ్గు పెట్టేసి, ఇంట్లంతా కడిగేసాను. తర్వాత వచ్చేసి అనపకాయలు తీసుకొచ్చారు మా నాన్న మార్కెట్ నుంచి. అలానే పితిపప్పు సాంబార్ చేద్దామనేసి అనపకాయలు అయితే ఇలా వాటర్ వేసేసి నానబెట్టేసి ఇలా అయితే పితిపప్పునైతే పితుకుతూ ఉన్నాను. తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే తేరైతే రెడీ చేస్తున్నాడండి. ఇలాంటి తేర్లు వచ్చేసి 7 విలేజ్ల నుంచి 7 ఊర్ల నుంచి అయితే ఒక చోటుకి అయితే కలుసుకొని ఆ గంగమ్మ అమ్మవారికి అయితే చెల్లిస్తారు. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే చామంతి పూలు అయితే ఇలా తేరైతే రెడీ చేస్తున్నారు. ఆఫ్టర్నూన్ 12:30 నుంచి ఈవినింగ్ 6:30 పట్టింది. మా హస్బెండ్, మా నాన్న, మా తమ్ముడు, మా మరిది అయితే ఇలా అయితే రెడీ చేస్తారు. చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా తేరైతే. ఫెస్టివల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. 7 ఊరు వాళ్ళు అయితే డిఫరెంట్గా ఇలా రెడీ చేసుకొని తీసుకొస్తారు తేరైతే. ఇంకైతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అందరూ లైక్ చేయండి. ఎలా ఉంది మా తేరు అనేసి కూడా కామెంట్ చేయండి, లైక్ చేసేయండి.